పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గురజాల ఆ నియోజకవర్గంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కొత్త గణేశన్పాడు వెళ్తున్నప్పుడు మరొకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి నుండి కొత్త గణేశన్పాడు గ్రామస్తులపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడులు చేయడం, ఊరు నుండి వెళ్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవాళ వాళ్ళని పరామర్శించడానికి వెళ్లినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం, పోలీసులు గాల్లో కాల్పులు జరిపేంత వరకు కూడా పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది మాచర్ల ఆ జిల్లాలో? మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మాచర్లో పరిస్థితి చూస్తుంటే ప్రధానంగా మాచర్లు కానీ అటు గురజాల కానీ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎన్నిక జరిగిన తర్వాత, పోలింగ్ ముగిసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ విపరీతంగా దాడులు దిగుతుంది. కారణం ఏంటి, ఎందుకోసం అంటారు సార్? It is completely law and order problem. పోలీస్ కంప్లీట్లీ ఫెయిల్యూర్. అక్కడ లా అండ్ ఆర్డర్ కాదు, పోలీస్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయారు. అంటే నాకు అప్పుడప్పుడు అసలు ఫెయిల్యూర్ అయ్యారా లేకపోతే కొల్యూర్ అయ్యారా అనేటువంటి డౌట్ కూడా నాకుంది. లోయర్ ఆఫీసర్స్ అందరూ కూడా. ఇప్పుడు కొత్త గణేశన్పాడు ఇష్యూ చూద్దాం. మా ఎంపీ అభ్యర్థి, మా ఎమ్మెల్యే అభ్యర్థి వెళ్ళి అక్కడ దాక్కున్నటువంటి వారిని రక్షణ కల్పిద్దాము, పలకరిద్దామని వెళితే వాళ్ళ మీద కూడా అటాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఫైర్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది? మొన్న అయితే నర్సాపేటలో మా ఎమ్మెల్యే గారి ఇంటి మీదకి దాడికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇట్లా ప్రయత్నం వాళ్ళు కొట్టుకోవడం అలిసిపోయి ఆగాల్సింది తప్ప పోలీసులు వెళ్ళి వాళ్ళని రక్షించే పరిస్థితి కూడా ఎక్కడా పల్నాడులో నిన్న ఈరోజు ఎక్కడ కనిపించలే. వాళ్ళకి వాళ్ళు కొట్టుకుని అలిపొచ్చి ఆగిపోవటం తప్ప. మా నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల ఇలా జరుగుతుంది. పల్నాడులో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లోనూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. దాన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కంట్రోల్ చేసే పరిస్థితి అయితే కనపడలేదు. ఇంకా అది కొనసాగుతుంది. రేపు ఎల్లుండి కూడా కొనసాగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఉన్న పరిస్థితులు చాలా దారుణమైనటువంటి ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదే విషయాన్ని ఎన్నికల కమిషన్ కూడా ఇందాక మేము వివరించడం కూడా జరిగింది. ఇక ప్రధానంగా ఆ జిల్లా ఎస్పీ మారిన తర్వాత హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ పోలింగ్ లో చాలా తీవ్రంగా జరుగుతున్నట్టుంది. ఎస్పీని మీరు అభ్యర్థులు సంప్రదిస్తున్నప్పుడు స్పందించడం లేదని చెప్పి ఆరోపిస్తున్నారు. ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు సార్? ఎస్పీ మార్చిన తర్వాతే కదా ఎన్నికలు జరిగింది. ఎన్నికలప్పుడు ఇలాంటి అది నేను కరెక్ట్గా అసెస్ చేయలేను. కానీ ఎస్పీ ఈజ్ రెస్పాండింగ్ ఎవ్రీ టైం. ఎస్పీ రెస్పాండ్ అవుతున్నాడు. ఇక్కడ గొడవ జరుగుతుందండి అంటే నేను పంపిస్తాను రాంబాబు గారు అంటున్నారు. నేను చూసాను పర్సనల్గా. అక్కడికి రీచ్ కావట్లేదు. మళ్ళీ ఫోన్ చేస్తాను, ఇంకో పావుగంట రీచ్ అవుతున్నా అంటున్నారు. ఇట్లా రీచ్ కావట్లేదు. మరి ఎస్పీ గారికి కింద ఉన్న ఆఫీసర్స్ కోఆపరేట్ చేయటం లేదో తెలియదు. కానీ నేను డిఎస్పీలకి, సిఐలకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తట్లేదు. కానీ ఎస్పీ ఈజ్ ఆన్సరింగ్ అండ్ సేయింగ్ సమ్ ఆన్సర్, బట్ ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్. దట్ ఈస్ ద ఇష్యూ దేర్. నేనేమి ఎస్పీ మీద తక్షణమే ఆరోపణ చేయడానికి సిద్ధంగా లేను. కానీ ఏదో సంథింగ్ రాంగ్ దేర్ ఇన్ ది ఫీల్డ్. ఇవాళ గురజాల్లో చూస్తే నిన్నటి నుండి కూడా ఆ కొత్త గణేశన్పాడు గ్రామం పైన దాడి చేస్తూనే ఉన్నారు. ఇవాళ కూడా మళ్ళీ దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీసీల పైన, ఎస్సీల పైన టార్గెట్ చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారని దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ దాడులు పోలింగ్ అయిన తర్వాత కూడా జరుగుతున్నాయి? వాళ్ళు ఏంటంటే పోలింగ్ అయిన తర్వాత కాదు, ఆ చివరి 2 అవర్స్లో వాళ్ళు ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే మార్నింగ్ అంతా బ్రహ్మాండంగా జరిగింది. చివరి 2 అవర్స్లో ఏదో నేరోలే ఉన్నాము, మేము గెలుస్తాము, ఏదో 2-3 వేలతో గెలుస్తాము మేము వైసీపీ అనేటువంటి భావంతో వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల్లో, నియోజకవర్గాల్లో ఆ 2-3 వేలని క్యాప్చర్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఆ 2 అవర్స్లో ఈవీఎంలు ఆక్యుపై చేసుకోవటం, మనకు బాగా పడ్డాయని ఈవీఎంలు పగలగొట్టే కార్యక్రమం చేయటం, ఫ్రాక్సీగా నొక్కేసుకునే ప్రయత్నం చేయటం, పీఓలతో కలిసి చేయటం, ఈ రకమైనటువంటి వాతావరణాన్ని ఆ 2 అవర్స్లో చేశారు. ఆ చేసినప్పుడు అటాక్ చేశారు మన వాళ్ళు, కొంతమంది మా వాళ్ళు. ఏంటి ఇది కరెక్ట్ కాదు అని అక్కడ ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ కొనసాగుతుంది. రాత్రి పొగలు ఇవాళ రేపు కూడా కొనసాగే పరిస్థితుంది రెసిస్టెన్స్ ఉండటం వల్ల. ఇది ప్రీ ప్లాన్డ్గా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకు చేస్తుంది అనుకుంటున్నారు సార్ టీడీపీ? ఫ్రస్ట్రేషన్, గెలవాలనే తాపత్రయం, ఓడిపోతామనే అనుమానం, గెలవాలనే తాపత్రయం, బూతులు ఆక్యుపై చేసుకుంటే ఓట్లు పెరుగుతాయని వాళ్ళ భావన. ఆ పరిస్థితిలో ఉన్నారు. ఒకటైతే ఇట్ ఈస్ ఎ వెరీ ఫ్యాక్ట్. మాకు సంబంధించి పల్నాడులో నాకు తెలిసి 6 నియోజకవర్గాలు మినిమం గెలిచే అవకాశం ఉంది. 7 నియోజకవర్గం గెలిచినా ఆశ్చర్యం లేదు. అది చాలా స్పష్టంగా ముందు అర్థమవుతుంది. పోయినసారి 7 గెలిచాం మేము. ఇవాళ అంతకన్నా అద్భుతంగా ఉన్నది. అది వాళ్ళకి తెలుసు. వాళ్ళు సర్వేలు చేసుకుంటున్నారు.
కాబట్టి ఎక్కడ మేము గెలిచిపోతున్నాము అనేటువంటి భావనతో వాళ్ళు దాడులు చేస్తే కొంతమేరకైనా ఓటింగ్ శాతం తగ్గుతుంది, దానివల్ల మనం బయటపడవచ్చు అనేటువంటి ఒక భావంతో ఉన్నారని నా అసెస్మెంట్. ఇవాళ మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రీపోలింగ్ అడిగారు, కానీ ఆల్రెడీ సీఈఓ ఎక్కడ రీపోలింగ్ అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు రీపోలింగ్ సంబంధించి? నేను అది కూడా చెప్పాను సార్, మీరు రీపోలింగ్ అవసరం లేదు అనేటువంటి భావంతో ఉంటే మేము రిప్రజెంట్ చేసినా కూడా ఉపయోగం లేదు. మీరు చేయవలసింది, మా రిక్వెస్ట్ ప్రజాస్వామ్యంలో ఏమిటంటే మీరు వెబ్ క్యామ్లు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ ఓట్లు ఎవరెవరియో వేసుకుంటే ఒకటే వేసుకుంటే మీరు దాన్ని జస్టిస్ చేయండి తప్ప పీఓ రాయలేదేనో లేకపోతే ఎలక్షన్ ఆఫీసర్ రాయలేదేనో ఆర్ఓ చెప్పలేదేనో అనుకోవద్దు. ఆర్ఓ పీఓ అందరూ పొరపాటు పడవచ్చు, అమ్ముడు పోయి ఉండొచ్చు, కొల్లుడు అయి ఉండొచ్చు, భయపడొచ్చు. ఇన్ని కారణాల వల్ల వాళ్ళు చెప్పలేకపోతారు. అన్నిటికన్నా మించింది వెబ్ క్యామ్లు ఉన్నాయి కదా. వై యు ఆర్ నాట్ ఓపెనింగ్ ది వెబ్ క్యామ్? వెబ్ క్యామ్లు ఓపెన్ చేసి చూడండి. చూడకుండా అన్ని చూడాల్సిన అవసరం కదా. నా కాన్స్టిట్యున్సీలో 294 పోలింగ్ బూతులు ఉన్నాయి. అన్ని చోట్ల లేకపోతే నేను 6 చూడమంటున్నాను, అంతే కదా. 6 చూడండి, చూసి ఇట్ ఈస్ జెన్యూన్ రీపోల్. జెన్యూన్గా లేదు, నేను చెప్పినట్టుగా లేదు, వదిలేయండి. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఆ సమాచారం నా దగ్గర ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నారు. సింగిల్గా ఓట్లు వేసుకోలేదు, జెన్యూన్గా ఓట్లు జరగలేదు. జెన్యూన్గా ఓట్లు జరగనటువంటి బూతుల్ని కూడా మీరు లెక్కేస్తే జస్టిస్ కాదు అనేది నా అభిప్రాయం. మాచర్లో కానీ అటు గురజాల కానీ సత్యనారాయణ మొత్తం పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలు మళ్ళీ పునరుద్ధరణ జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో కమిషన్ స్ట్రిక్ట్గా ఆదేశించాలి. ఎక్కడైతే ఉందో ఇప్పుడు మేమేం చేయలేం కదా. అక్కడ ఉన్న పోలీస్ అధికారులని, ఎస్పీలని, డిఎస్పీలని మీరు తప్పు చేస్తున్నారని చెప్పాలా, మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయమని చెప్పాలా. మ్యాన్ పవర్ లేదనుకుంటే ఇమీడియట్గా తీసుకురావాలా, ఎందుకంటే కడమ చోట్ల లేదు కదా. అక్కడ నుంచి డిప్లాయ్ చేయాలా, చేసి వితిన్ 24 అవర్స్లో అక్కడ మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకపోతే ఇవి కొనసాగుతూ ఉంటే రావణ కాష్టం వెళ్ళి కాలుతానే ఉంటుంది. వాళ్ళు దాడి చేసి కొడతారు, మళ్ళీ మా వాళ్ళు దాడి చేస్తారు. ఏంటి ఇదంతా? మాకు అంత శ్రేయస్కరమా? పోలీసు వ్యాన్ వెళ్తే కుయ్యమంటే తగాదా ఆగిపోద్ది కొన్ని చోట్ల. నువ్వు వెళ్ళలేదు వ్యాను, ఏం చేయాలి? కొట్టుకుంటున్నారు, కొట్టుకుని రాళ్ళు అయిపోయో, కర్రలు అయిపోయో, చచ్చిపోయో వదిలేస్తున్నారు. అట్లా కాదు కదా. ఇది ఒక మానవ సమాజం, అభివృద్ధి చెందినటువంటి దేశం కదా మంది సమాజం. కాబట్టి మీరు ఆ రకంగా చేయకోకుండా లా అండ్ ఆర్డర్ను వదిలేస్తే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితులు. పల్నాడులో చాలా దారుణంగా ఉన్నమాట వాస్తవం. మీరు చూస్తుంటేనే అర్థమవుతూ ఉంటుంది. ఖచ్చితంగా పల్నాడు జిల్లాలో తక్షణమే శాంతి భద్రతలను పునరుద్ధరించాలి. అవసరమైతే అదనపు బలగాలను కూడా తీసుకెళ్ళాలి. దీనిపైన తక్షణం ఈసీ ఇన్వాల్వ్ అవ్వాలి, లేకపోతే గొడవలు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా తన నియోజకవర్గంలో 6 పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ చేయాలని చెప్పి అంబటి రాంబాబు అంటూ ఉన్నారు. అదేవిధంగా కొత్త గణేశన్పాడులో జరుగుతున్నటువంటి ఘటనలను తక్షణమే నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది. వీడియో షోతో సతీష్, సాక్షి టీవీ, సచివాలయం.